ఆర్యావర్తములకు మీరు చేస్తున్న ద్రోహానికి సిగ్గుపడి నీకు సహకరించడం ఇష్టం లేక కత్తి కూడా జారిపోయిందిరా. కత్తి జారిపోయినా గుండె జారిపోలేదు. చక్రవర్తి, నా చేతికి చిక్కావు, ఎక్కడికి పోలేవు. నీవు ఏ దారి మరణం. ప్రపంచానికి జ్ఞాన భిక్ష ప్రసాదించిన తక్షశిల మహావిశ్వవిద్యాలయం నీకు రప్పంత దేశవ్యక్తి నీ చిటికడి వివేకాన్ని ఇవ్వలేకపోవడం విచారకరం. వచ్చేవా? నిన్ను చంపి నీ రక్తంతో మన వంశ పెద్దలకు రక్త తర్పణం చేస్తాను. నన్ను పిలవద్దు. తక్షశిల సరిహద్దులు దాటిన మరుక్షణమే మన అనుబంధం తెగిపోయింది. ఇప్పుడు నా పగవాడి భార్యము మగవాణి చేసి వాసిన దానవౌట చే మగువా, నిన్ను క్షమించలేను. కన్నన దోసి నిండిటం తెగటార్తు సగపాలు సచ్చి తేజము వచ్చిన నీ మగండు నా సగదుంచికి నశింపకున్న తేజము నాకిట దక్కకుండునే. ఇప్పటికైనా మించిపోయింది లేదన్నా. నీ తప్పును అంగీకరిస్తే పెడతావా? కాదన్నా, కాదు. రాజవైద్యులను పిలిపించి నేను రక్షించుకుంటానన్నా. వద్దు, నువ్వు పెట్టే ఆ ప్రాణభిక్ష నాకు అత్తరలే. వాడు పురుషోత్తమ చక్రవర్తి, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో నీకు ఈరోజు పుట్టి నా పగ తీర్చుకుంటాను. ఈ దురవస్థ అతను కోరుకున్నది. ఇది స్వయంకృతం, విధి నిర్ణయం. దేవి, ధర్మ నిర్వహణ సిద్ధారావతం. మనసు మమకార వికారములకు దూరమైతేనే గాని ధర్మరక్షణ సాధ్యం కాదు. భగవద్గీత సందేశం ఇదే దేవి. జాతస్య హి ధ్రువో ధ్రువో జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యేతే. నత్వో శోచితుమర్హసి, నత్వో శోచితుమర్హసి.
పాంచాల రాజ్యాన్ని జయించలేవు అలెగ్జాండర్. నీ కంఠంలో ప్రాణాలు తీసే ఈ రాజ్యాన్ని గెలుచుకుంటా. ప్రభు ప్రభు అంబి మరణించాడు ప్రభు. అంబి మరణించాడు. అంబే కాదు, నువ్వు కూడా మా పాంచాల రాజ్యం నుండి అడుగు కదల్చలేవు అలెగ్జాండర్. అంబి మరణించినంత మాత్రాన నా విజయం మరణించదు. విజయం నా ఆలోచనలో ఉంది, నా శక్తిలో ఉంది. వచ్చి చూసావుగా అలెగ్జాండర్ ప్రతాపం. వెళ్ళు, రాజును వెంట పెట్టుకురా. సెలూకస్, గొప్ప యోధుడివే, యుద్ధ చంద్రుడివే. నీ కళ్ళలో అపజయపు చిహ్నాలేమిటి? నీ ఒంటి నిండా గాయాలేమిటి? నిన్ను గాయపరిచిన నీచుడెవడు? ప్రార్థన దేవి. పేడన దేవి ఒక ఆడది అబల పరదాల మాట అడుగమని ఉండాల్సిన అబల నిన్ను గాయపరచడమా? అవమానం మన గ్రీకు జాతికే ఘోర అవమానం. ప్రభు, ఆమె సాధారణ స్త్రీ కాదు, విజయశక్తి. నిప్పు కణాలు అమ్ముడుతున్న కళ్ళు, గడుస్తానన్న ఆత్మవిశ్వాసం ఆమెను మరింత శక్తివంతురాలు చేస్తున్నాయి. ఆ క్షణంలో ప్రాణులతో చాలున్న భయం, ఆశ నాలో. ఒక ఆడదాన్ని చూసి భయపడిపోతున్నావే? నువ్వే మగాడివి, నువ్వేం యోధుడివే? చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే ఆ పాంచాల వీరుల ప్రతాపాన్ని నాశనం చేసి ఆ పరాస్ని దేవిని నా పోరాటం చేసుకోకపోతే నేను అలెగ్జాండర్ చక్రవర్తినే కాదు. అయ్యో, ఊళ్ళంతా కాలిపోతుంది. ఇదే విషయంలో ఉంది. వెళ్ళిపోదాం ప్రభు, వెనక్కి వెళ్ళిపోదాం ప్రభు, వెళ్ళిపోదాం. మా సైనికులు కూడా వెళ్ళిపోదాం. అనారోగ్యానికి భయపడి యుద్ధరంగం నుంచి పారిపోమంటావా? ప్రభు, దయచేసి నా మాట వినండి. అనారోగ్యం ఆత్మస్థైర్యం లేని వాళ్ళ కానీ మా వంటి విశ్వవిజేతలు కాదు ప్రభు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు ప్రభు. ఓర్పు నశించింది సెల్యూకస్, ఓర్పు నశించింది. ఇప్పుడు కావాల్సింది ఆ ఫరస్ మీద విజయం. ఆగో, ముందు నన్ను గెలిచి తర్వాత నా భర్తతో యుద్ధానికి బయలుదేరు. ఆడదానివి, నేతో నాకు యుద్ధం ఎందుకు? క్షమించి వదిలేస్తున్నాను. అలెగ్జాండర్, ఆనాడు నా భర్త పురుషోత్తమ చక్రవర్తి రాయబారి అన్న ఒకే ఒక్క కారణం చేత నిన్ను విడిచిపెట్టబట్టే నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావని గుర్తుంచుకో. చేతికి చిక్కిన శత్రువును క్షమించి వదిలేయడం మీ చేతగానితనం కాదు, అది మా హర్షధర్మం. మాటలు అనవసరం, చేతనైతే కత్తి కలుపు. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. నా విజయానికి నువ్వే ఆటంకంగా ఉన్నావు. నీ అవరోధాన్ని సహించలేకపోతున్నా. అంబిని గెలవడం కాదు, నాతో యుద్ధం చేసుకెళ్ళు. రా అలెగ్జాండర్, యుద్ధాల కారణంగా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడవలసిన ఎందరు మేధావులు ప్రాణాలు కోల్పోయి ఉంటారో ఆలోచించావా? ఎంతమంది ప్రజలు తమ కుటుంబాలను ఉపాధి మార్గాలను నష్టపోయి ఉంటారో ఆలోచించావా? ప్రజలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించని నాయకులెందుకు, వారి నాయకత్వం ఎందుకు? శాంతి మంత్రాలు, నీతి సూత్రాలు వలించడానికి ఇది నీ రాజమందిరం కాదు. యుద్ధరంగం కణకణ మోగే కొత్తలతో భగభగ నుండే పరస్పర ప్రతీకారేక్షతో రగిలిపోయే యుద్ధరంగం. ఇక్కడ బలవంతుడే విజయం. రా, కత్తి కలుపు. రెచ్చగొట్టే ఆలోచన శక్తిని విస్మరించి మీద దూకడానికి నాలో ప్రవహిస్తున్నది మధ్య మాంసాలతో మధ్యలిన రక్తం కాదు, పరమ పవిత్ర ఓంకార ప్రణవనాథ ప్రకంపనాలతో, వేద మంత్రోచ్చారణలతో, ఉపనిషద్వాక్యాసారాలతో పునీతమైన రక్తం. నా రక్తానికి శాంతి తప్ప హింస తెలియదు. ఈ ఆర్యావర్తంలో నా గ్రీకు పతాక ఎగురకుండా వెనుదిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు. ఈ హద్దు దాటి ముందుకు వెళ్ళనివ్వను. నన్ను ఒప్పుకోవడానికి నీ శక్తి చాలదు. నా శాంతి అశాంతిగా మారితే ఏం జరుగుతుందో తెలుసా? నా కత్తి నీ తలను నా దేశానికి పరుస్తుంది.
ప్రభు 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 చంపేయండి ప్రభు ఆ దుర్మార్గుడిని చంపేయండి నువ్వు విష్ణుని చేస్తావు నిరాయుధిని వధించిన వారసధర్మయుత నీతి కాదు ప్రభు అలెగ్జాండర్ లే కట్టబడితో జయించి చక్రవర్తి 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 నీకు కూడా నేను అవకాశం ఇస్తున్నాను లే కత్తి తీసుకో యుద్ధం చేయి శక్తి సాగడం లేదా రా ప్రభు వీడు మాటలతో రెచ్చగొడుతున్నాడు అయినా మీకు కోపంగా లేదు ఉంది ఉగ్ర నరసింహమూర్తిని హిరణ్య కశ్యపుని చీల్చి చంపినట్టు చంపాలని వామనమూర్తిని పాతాళానికి త్రొక్కాలని ఉంది నా పరమ పవిత్ర యావత్తలాన్ని తొక్కి అపవిత్రం చేసిన పాదాలను ముక్కలు ముక్కలుగా నరకాలని కానీ ఆది బొంకకూడదని నా యావత్తలు నాకు నేర్పిన సంస్కారం అందుకే అలెగ్జాండర్ నువ్వే గెలిచావు అలెగ్జాండర్ చక్రవర్తికి జై అలెగ్జాండర్ చక్రవర్తికి జై పరస్ పరస్ చక్రవర్తి నీ ఔన్నత్యం ముందు నేను ఓడిపోయి నీకు నీ ఆర్యావర్తన ధర్మానికి జై హో జై హో పురుషోత్తమ చక్రవర్తికి ఉన్నతమైన మానవీయ విలువలకు పట్టం కట్టే ఏ పవిత్రమైన భూమిలో పుట్టే అదృష్టం లేనందుకు నేను సిగ్గుపడుతున్నా దస్కరాజ్ ఈ మహావీరుడు కత్తి జారవడిచింది నాతో యుద్ధం చేయలేదు తల ఉంచింది నాతో శక్తి చాలక కాదు తను సోదరిగా భావించిన రుగ్జానాకు ఇచ్చిన మాటకు కట్టుబడి అది ఈ మహాత్ముడి సత్యనిష్టత ధర్మ నిబద్ధత పరా చక్రవర్తి శౌర్యంలో ధర్మంలో మానవత్వంలో నువ్వే గెలిచావు ఈ పాంచాల రాజ్యానికి నువ్వే రాజు మిత్రమా దేశం అంటే మట్టి కాదు సరిహద్దుల మధ్య ఉన్న పరిమితమైన భూభాగం కాదు దేశం అంటే మనుషులు దేశాన్ని ప్రేమించడం అంటే మనుషుల్ని ప్రేమించడం నిన్ను నువ్వు ప్రేమించుకున్నంత గొప్పగా ప్రజల కన్నీళ్లలో చిరునవ్వులో హృదయ స్పందనలో ప్రతిఫలించేంత గొప్పగా ప్రేమించడం గ్రహించాం చక్రవర్తి ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని రాజ్యాలు జయించినా ఎంతటి ధనరాశులు సంపాదించినా చివరకు పోయేది చివరకు పోయేది వట్టి చేతులతోనని మేము కూడా తెలుసుకున్నాం విశ్వ విజేతగా నిలవడం కంటే ప్రజల హృదయ విజేతగా నిలవడం గొప్పని మేము కూడా తెలుసుకున్నాం చక్రవర్తి మీ వల్ల తెలుసుకున్నాం మిత్రమా నీలోని మార్పు నీ జాతి ప్రజల మనసులకు ఓదాకు మిత్రమా జయించాలంటే ప్రేమించాలి ఈ ప్రపంచాన్ని జయించగల ఏకైక ఆయుధం ప్రేమ మాత్రమే ప్రేమను ప్రేమతోనే జయించగలం ఇదే నా సనాతన వైదిక ధర్మం బోధించిన పరమ సత్యం తత్వం ఆత్మవత్ సర్వభూతాని అన్న ఈ ప్రేమతత్వమే ప్రపంచానికి ఆదర్శం కావాలి సనాతన వైదిక ధర్మం అశాంతితో నిరాశ నిస్పృహలతో అహంకారంతో యుద్ధోన్మాదంతో రగులుతున్న నాయకులకు శాంతిని బోధించు ప్రపంచ శాంతికి మార్గాన్ని నిర్మించు
ఈ మహత్తర కార్యం నీకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఆర్యావర్తనమా శుభాశయ క్రీడా వ్యాహార సంకీర్ణమా కార్యాకార్య వివేక శూన్యమతులై కయ్యంబులందేయుచో శౌరాగ్నులు ప్రచలింపచేయ ప్రజకులు శాంతిని ప్రబోధింప ఆచార్యత్వంబు వహింపుమా జగతిలో శాంతి ప్రబల్లింపుమా. The festival of the convener and the nodal officer respected విజయ రామరాజు గారిని వేది మీదకి రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ విజయ రామరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రాజులు జయించాల్సింది దేశాలనే కాదు ప్రజల హృదయాలను అని చెప్పి అతి చక్కగా మనకి వివరించినటువంటి ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ దంటు సూర్యారావు గారి బృందం వారి అధినేతగా ఉన్నటువంటి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నాటక బృందాన్ని మన సబ్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ విజయ రామరాజు గారు ఆత్మీయ జ్ఞాపికను ప్రశంసా పత్రాలను పద్య నాటకానికి అందించాల్సిన 40,000 నగదు బహుమతిని వారికి అందించడం జరిగింది. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కోసం మనం 2 మాటలు చెప్పాలంటే అతిరథ మహారథులైన హేమాహేమీలైన సినీ రంగంలో దిగ్గజాలైనటువంటి అంజలీదేవి, ఎస్వి రంగారావు వంటి ప్రముఖ సూర్యకాంతం ఇలా ఎంతోమంది నటీమణులను నటులను పరిచయం చేసినటువంటి సంస్థే ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారి సమర్పణలో జరుగుతున్న శ్రీ మురళీమోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో మేనేజర్ శ్రీ శేషశల్భసాయి గారిని కూడా ఈ బహుమతిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. Please come from to the dais. దీనిలో ముఖ్య పాత్రధారి అలెగ్జాండర్ పాత్రధారి రాజేష్ని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే డిఎస్పీ గారు ఇంకా తదితర ముఖ్య పాత్రధారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ మెమెంటోని వారిని స్వీట్ ప్యాకెట్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందులో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు ప్రతి వారికి కూడా స్వీట్ ప్యాకెట్ ఇవ్వబడుతుంది. అది శ్రీ మురళీమోహన్ గారి సంకల్పం, ఆ ప్రకారమే చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు, I request వెంకటేశ్వరరావు గారు టు కమ్ ఆన్ డయాస్ ప్లీజ్. దీనికి నేపథ్య గాయకులు దర్శక పర్యవేక్షణ చేసినటువంటి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
Now I request our beloved leader, nodal officer, Sri Vijay Ramas Garu to speak a few minutes. వేదికను అలంకరించిన నటీనటులకి, ఈ నాటికను ఇచ్చేసే చూడండి రాజమండ్రి ప్రజలందరికీ స్వాగతం. ద పర్స్యూట్ అండ్ క్యాంపెయిన్ ఆఫ్ అలెగ్జాండర్ ఇంటూ ద సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా అని హిస్టరీ బుక్స్లో మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్నాం. దాన్ని ఒక డ్రమాటిక్ ఫామ్లో మన కళ్ళకు కట్టినట్టుగా ఒక 2000 సంవత్సరాల ముందు అసలు ఏం జరుగుంటుంది అన్నదాన్ని ఈ నాటిక రూపంలో మనకి చూపించి, అట్ ద సేమ్ టైం ఒక విలువలు, నమ్మకాలు, ధర్మం అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది ఒక రాజ్యంకి కానీ ఒక స్టేట్కి కానీ అనేది చాలా క్లియర్గా తెలిపారు అందరికీ. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. దే హ్యావ్ టేకెన్ వెరీ కేర్ ఫ్రమ్ ది డిజైన్ ఆఫ్ కాస్ట్యూమ్ and expression of form. Anything, whatever you did is excellent and out of the is highly talented persons. From our administration side, we can only give you recognition, but any future programs will definitely want you to perform more and bring the talent to the public. Thank you. I want to congratulate you also, Andy. You have done your wonderful. Okay. I congratulate each and everyone. And if you have any other initiatives also, just contact us. Whatever it is possible from our side, we'll definitely support you. Thank you.